వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఎమ్మిగనూరులో వరి నార్లతో వైసీపీ వినూత్న నిరసన తెలిపింది. రైతుల సమస్యలపై వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో తుంగభద్ర డ్యాం నుంచి ఎల్ఎల్సి కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఎల్ఎల్సి కార్యాలయం వద్ద వరి నార్లతో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవటం లేదని వైసీపీ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి ఆరోపించారు. ఎల్ఎల్సీకి వెంటనే నీటిని విడుదల చేయడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీరేంత వరకు పరిష్కరించాలి. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించలేని కుటుంబ ప్రభుత్వం రైతు సమస్యలను. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రైతుల పక్షాన రైతుల కోసం అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. మొన్నటి వరకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు రైతుల మీదకే మళ్ళీ రైతు బీమా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు, అన్నీ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఈరోజు రైతు నీళ్ళ కోసము చేనులకి నీళ్లు పోవడం లేదని చెప్పి రైతులు బాధపడుతూ ఉన్నారు. రైతుల కోసం ఏం చేస్తున్నారు అని చెప్పి ఈరోజు వరకు చర్చ కూడా మనం చూసినట్టయితే వాళ్ళు ఇక్కడే మాట్లాడుకుంటున్నారు తప్పించి ఆ ప్రభుత్వంతో ఎవరైతే అసలైన కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలో అక్కడ 100 టీఎంసీల్లో మన భాగం ఏదైతే 10 టీఎంసీలు ఎల్ఎల్సీ నీళ్ళు మనకు వస్తాయో దాని గురించి మాట్లాడడం లేదు. వాళ్ళతో చర్చ చేసుకొని వాళ్ళు ఈ రైతుల కోసం అని చెప్పి రైతుల పక్షాన తీసుకొని రావాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. రైతులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే పోయిన సంవత్సరం కూడా రేట్లు లేక చాలా మంది ఎంతో పంటని నష్టపోయారు. కానీ ఈ రోజుకి అయినా కూడా చూస్తే రైతుల పక్షాన రైతుల కోసం ఎవరు నిలబడటం లేదు. ఈ ప్రభుత్వం అయితే చాలా అసలు పట్టించుకోవాలన్న పరిస్థితి. ఎందుకు అని చెప్పి రైతులు కూడా అడగనికపోతే రైతు బీమా పేరుతో కూడా డబ్బులు తిన్నారు. ఎకరానికి 2000 అని చెప్పి ఆ డబ్బులన్నా ఇప్పుడు రైతులు కష్టాల్లో ఉన్నందుకు ఆ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో రైతుల కోసం కూడా ఖర్చు పెట్టాలా, ఎకరానికి ₹1,00,000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన మొత్తము రాష్ట్రానికి వెన్నుముకే ఒక రైతు. అలాంటి రైతుకి ఈరోజు పరిస్థితి చూస్తే కాపు వేసుకోవడానికి కూడా కాపు పెట్టుకున్న తర్వాత నీళ్లు లేక పంట నష్టపోతున్నారు తప్పించి రైతులకంటూ ఏమాత్రం మేలు చేయడం లేదు ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది నీళ్లు వెంటనే వచ్చేలాగా చూడాలి, రైతులకు మళ్ళీ నీళ్లు వదలాలి. అలాగే ఏదైతే ఎల్ఎల్సీ వాటర్ ఉందో అది కూడా విడుదల చేయాలి. ప్రతి ఒక్కటి వేరే స్టేట్లో ఆగిపోయినా కూడా ఇక్కడ ఉన్న సీఎం గారు మాత్రం కొంచెం కూడా పట్టించుకునే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ మూలకి మంత్రాలయం అయితేనేమి, ఆదోన్ అయితేనేమి, ఎమ్మిగనూరు అయితేనేమి నీళ్లు సౌకర్యం ముందుకే తక్కువ. కానీ ఖచ్చితంగా ఏదైతే విషయం ఉందో ఖచ్చితంగా తీసుకొని ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా దీని మీద పెట్టి రైతులకి న్యాయం చేయాలని చెప్పి కూడా